كلا سيعلمون ثم كلا سيعلمون కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది. ఈ సూర ప్రారంభంలో మక్కా ముష్రికులు మహావార్త అయిన ఖియామత్, పునరుద్ధానం మరియు పరలోకం గురించి వాదించుకుంటున్నారని అల్లాహ్ ప్రస్తావించాడు. వారు ఖియామత్ గురించి ఎగతాళి చేసేవారు, దాన్ని అసంభవంగా భావించేవారు. అప్పుడు అల్లాహ్ కల్లా అనే బలమైన పదంతో వారి తప్పుడు భావనను ఖండించాడు. వారు త్వరలోనే తెలుసుకుంటారు అంటే మరణం వచ్చినప్పుడు, సమాధులకు వెళ్ళినప్పుడు, లేదా ఖియామత్ రోజున లేపబడినప్పుడు తాము తిరస్కరించిన విషయం నిజమని స్పష్టంగా తెలుసుకుంటారు. అల్లాహ్ ఈ హెచ్చరికను 2 సార్లు పునరావృతం చేశాడు. కల్లా సయఅలమూన్ సుమ్మ కల్లా సయఅలమూన్. ఇది ఆ విషయం యొక్క గంభీరతను, ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. అంటే మీరు ఇప్పుడు తిరస్కరిస్తున్నారు, కానీ చాలా త్వరలోనే దాని సత్యాన్ని స్వయంగా చూస్తారు అని అర్థం. ఖియామత్ రోజు అనివార్యం. మరణం తర్వాత జీవితం నిజం. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ప్రతి విషయం సత్యం. పరలోకానికి సిద్ధపడడం ప్రతి ముస్లిం బాధ్యత. ప్రపంచంలో మనిషి సత్యాన్ని తిరస్కరించగలడు, కానీ మరణం వచ్చిన తర్వాత సత్యాన్ని నిరాకరించే అవకాశం ఉండదు.